సూరా అల్-బక్రా ఆయత్ 11. وَإِذَا قِيلَ لَهُمْ لَا تُفْسِدُوا فِي الْأَرْضِ قَالُوا إِنَّمَا نَحْنُ مُصْلِحُونَ. దీని అర్థం వారికి భూమిలో అవినీతి అంటే ఫసాద్ చేయకండి అని చెప్పినప్పుడు వారు మేము కేవలం సరి చేస్తున్న వాళ్ళం అంటే మంచి చేస్తున్నారు అంటారు. ఇబ్న్ ఖతర్ తఫ్సీర్ ప్రకారం ఫసాద్ అంటే ఏమిటి? ఫసాద్ అంటే పాపాలు చేయడం, అల్లా ఆజ్ఞలకు విరుద్ధంగా ప్రవర్తించడం, కపటం అంటే నిఫాక్, సమాజంలో చెడు వ్యాప్తి చేయడం. ఇబ్న్ ఖతర్ చెప్తున్నారు, మునాఫికులు బయటికి మంచి మాటలు మాట్లాడినా లోపల ఇస్లాంకు వ్యతిరేకంగా పనిచేస్తారు. చేయకండి అంటే ఎవరు చెప్తున్నారు? నిజమైన మోమిన్లు లేదా నబీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారిని హెచ్చరిస్తున్నారు. ఫసాద్ చేయకండి అంటే అబద్ధం ఆపండి, కపటం ఆపండి, చెడు పనులు ఆపండి. వారి సమాధానం చాలా ప్రమాదకరం. మేము ముస్లిహూన్ అంటే సరిచేసే వాళ్ళము అంటే వారు తమను తాము మంచి వాళ్ళమని భావిస్తున్నారు, కానీ వాస్తవానికి వారు చెడు చేస్తున్నారు. ఇబ్న్ ఖతర్ తఫ్సీర్ ప్రకారం తెలుసుకుందాం. ఇది మునాఫిక్లపై పెద్ద మోసం, తమ తప్పును కూడా మంచి పనిగా చూపించడం. ఈ ఆయతు మనకు ఒక గంభీరమైన హెచ్చరికనిస్తుంది. చెడు పని చేస్తూ కూడా నేను మంచి పని చేస్తున్నాను అనుకోవడం, ఇది అత్యంత ప్రమాదకరం. నేటి జీవితం కోసం ఈ ఆయతు నేటికి వర్తిస్తుంది. కొందరు దీనికి విరుద్ధంగా మాట్లాడుతూ పాపాలను సమర్థిస్తున్నారు, కానీ అంటారు మేము మోడ్రన్, ఇది మంచిది అని. ఇదే మునాఫికుల లక్షణం. మునాఫికులకు ఫసాద్ చేస్తారు, కానీ తమను తాము మంచి వాళ్ళమంటారు. ఇది స్వయంగా మోసం చేసుకోవడం. తర్వాతి ఆయత్ 12లో అల్లా సుబ్హాను తఆలా స్పష్టంగా తెలియజేస్తున్నారు, వాళ్ళే నిజంగా ఫసాద్ చేస్తున్న వాళ్ళమని. ఇన్షాల్లా నెక్స్ట్ వీడియో కోసం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫాలో మీ ఫర్ మోర్ సచ్ వీడియోస్. అండ్ 12th ఆయత్ చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ డూ చెక్అవుట్.